ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవి రెండు మన జీవితంలోకి రాకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. అవేవో కాదండి, యూపీఐ పేస్ అండ్ లోన్ అప్లికేషన్. వీటి గురించి పాజిటివ్స్ అండ్ మంచి పక్కన పెడితే ఇప్పుడు యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ విషయానికి వద్దాం. ఒకడు కాల్ చేస్తాడు, మామా 1000 కొట్టు. ఇంకోడు కాల్ చేస్తాడు, అర్జెంట్గా 500 కొట్టు మామ. అలా ఒక్కడు కాదు, 2-3 కాల్ చేస్తారు రోజు. అలా అడగడానికి ఇచ్చేవాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అయి ఉండాలి, లేకపోతే రిచ్ కిడ్ అయినా అయి ఉండాలి. అంతేగాని రోజుకి 1000 రూపాయలు సంపాదించే వాడి దగ్గర ఏముంటది, వారి ఇంట్లో ఖర్చులు తప్ప. అయినా వాడిని అడుగుతారు, డబ్బులు ఉన్న వాడిని అడగరు. ఎందుకంటే వాడి నుండి పరుగు పోతుందని, వాల్యూ ఉండదు. ఇంకా లోన్ యాప్స్ విషయానికి వస్తే వీటిని ఎంత దూరం పెడితే మనం అంత సేఫ్ ఉన్నాం. సింపుల్ గా చెప్పాలంటే లోన్ యాప్స్ అంటే క్విక్ క్యాష్ కాదు, క్విక్ ట్రాప్. మీకు ఈ లోన్ అప్లికేషన్ ఎంత డేంజర్ తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్. ఆయన పేరు సుధాకర్. తెలంగాణలో ఒక దశాబ్దం పాటు ఫైర్ సర్వీస్ లో కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఈయన ఒక లోన్ యాప్ లో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు, అంటే రుణం తీసుకున్నాడు. మొత్తం అంతా టైంకి చెల్లించినప్పటికీ రికవరీ ఏజెంట్స్ లేట్ పేమెంట్స్ అంటూ, ఎక్స్ట్రా ఛార్జెస్ అంటూ, ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికీ డిప్రెషన్లో ఉన్న సుధాకర్ స్పందించకపోవడం వల్ల ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి నా గురించి తప్పుగా మాట్లాడటం, అంతేకాకుండా లోన్ డిఫాల్టర్ అంటూ ఆయన ఆధార్ కార్డు కూడా షేర్ చేస్తారు. ఇదంతా చాలదని ఆయన వైఫ్ పర్సనల్ ఫొటోస్ కూడా అందరికీ షేర్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. ఈ బ్లాక్మెయిల్ టార్చర్ తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద తలబెట్టి చనిపోయాడు సుధాకర్. ఆయన చనిపోయినాక కూడా అలా భార్యను బెదిరించడం, అసభ్యకరమైన మెసేజ్ పెట్టడం, ఇంత అన్యాయమా? చెన్నైలో 40,000 తీసుకున్నాడని రికవరీ ప్రెజర్ కింద ఒక యువకుడు సూసైడ్. తెలంగాణలో 6 సూసైడ్, అలానే బెంగళూరులో, ఇలా ఎన్నెన్నో. ఇలాంటి హరాస్మెంట్ మీరు కూడా ఫేస్ చేస్తే ఫ్యామిలీ లేదా పోలీస్ హెల్ప్ తీసుకోండి, అంతేగాని తొందరపడి డెసిషన్స్ తీసుకోకండి. రీసెంట్ సర్వేలో తెలిసింది ఏంటంటే 64% ఆఫ్ యంగ్స్టర్స్ లోన్ యాప్స్ ని యూజ్ చేస్తున్నారు. మంచిగా వాడి లైఫ్ సెట్ చేసుకుంటారంటే ప్రాబ్లం లేదు, కానీ వాటి వల్ల లైఫే లేకుండా చేసుకుంటున్నారు. వాడుతున్నారా? తస్మత్ జాగ్రత్త. ఈ కేసెస్ ని చూసిన తర్వాత, ఈ లోన్ బాధితులను చూసిన తర్వాత వీళ్ళ కోసం నాకేమైనా చేయాలనిపిస్తుంది. సో మీకోసం డబ్బులు మంచి మార్గంలో సంపాదించాలనుకుంటే మేము మీకు హెల్ప్ చేస్తాం. మైక్ ప్రొడక్షన్స్ ఈవెంట్ బేస్డ్ మీద కమిషన్స్, ఆఫర్స్ అండ్ ప్రైజ్ మనీ, గిఫ్ట్స్ త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అంతవరకు మాపై ఒక కన్నేసి ఉంచండి.